నా పేరు కృష్ణవేణి. మా ఫ్యామిలీ వచ్చేసి మా ఆయన రాఘవేంద్ర బాబు, నాకు 2 పిల్లలు. పాప సాయి వందన డిగ్రీ అయిపోయింది, డిఎడ్ చేసింది, అన్ని టెట్లోనూ క్వాలిఫై అయింది. టీచర్ జాబ్ కోసము ఎదురు చూస్తుంది, నోటిఫికేషన్ కోసము. నాకు బాబు ఉన్నాడు, బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మేము స్టార్టింగ్ ఇంకా దాదాపు నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను టైలరింగ్ వృత్తి చేస్తూ వస్తున్నాను. చేస్తూ నాకు ఈ మోకాలు నొప్పి, బ్యాక్ పెయిన్ ఎక్కువైనందువల్ల దాన్ని డ్రాప్ అయినాను. డ్రాప్ అయ్యి బ్యాంకు చుట్టూ తిరిగి బ్యాంకులలో లోన్ లేక బ్యాంకులో లోన్లు అడిగకపోతే వాళ్ళు ఆ షూరిటీ కావాలా ఈ షూరిటీ కావాలన్నారు. చిన్న మొత్తంలోనే 50,000 అట్లా తీసుకొని నేను ఫ్యాన్సీ స్టోర్ గాజులు అట్లా చీరలు అవి ఇవన్నీ కొన్ని తెచ్చుకొని అమ్ముకుంటూ వస్తున్నాను. ఆ ఉపాధి చేసుకుంటూ పోతుంటే కొద్ది సరుకు మిగులుతుంది, మళ్ళీ పెట్టుబడికి డబ్బులు కావాల్సి వచ్చా. మళ్ళీ బయట అప్పులు పోతే బయట ₹2, ₹3, ₹5 వరకు వడ్డీ. అది నాకు చేతగాక భరించలేక కొద్దిగా సరుకు డెడ్ అయిపోయి కొద్దిగా నిలిపేసినాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనజీవనం జరుగుతుండే దాంట్లో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్కి జనాలు చాలా అలవాటు పడిపోయినారు. అది ఎందుకంటే మనకి కలుషిత నీరు ఎక్కువ అయిపోతుంది, తాగిన ఇన్ఫెక్షన్లు రోగాలు ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. అది దృష్టిలో పెట్టుకొని మాకు వాటర్ ప్లాంట్ పెడదామనే ఆలోచన వచ్చింది. 2017లో వాటర్ ప్లాంట్ పెట్టినాము. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో రెవెన్యూ కాలనీ నందు. నేను గత 2017వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా వాటర్ ప్లాంట్ నడుపుతున్నాను. మాకు 3 మహేంద్ర ఫైనాన్స్ బండ్లు ఉన్నాయి. దానిలో 3 డ్రైవర్లు ఉన్నారు, 3 క్లీనర్లు ఉన్నారు, 6 మందికి ఉపాధిని ఇస్తున్నాను. నేను ఈ సంస్థ నడుపుతూ ఒకరోజు నాకు ఈ మోటార్ ప్రాబ్లం వస్తే నేను డబ్బులకి ఇబ్బంది పడుతుంటే ఇట్లా హ్యాండ్ సంస్థ ద్వారా నేను 20,000 లోన్ తీసుకొని వీటికి సంబంధించిన మోటార్ చూపిస్తున్నాను. ఈ మోటార్ ప్రాబ్లం వచ్చింది, దీనికి 20,000 కావాల్సి ఉంటే నేను హ్యాండ్ సంస్థ ద్వారా తీసుకొని ఆ మోటార్ రిపేర్ చేయించుకొని నేను మరీ నడుపుతున్నాను. ఇంకా భవిష్యత్తులో ఏమైనా సంస్థ ద్వారా కొద్దిగా ఎక్కువ ఇస్తే నేను ఇంకా కొద్దిగా ఎక్కువ మందికి ఉపాధిని ఇవ్వగలనని హ్యాండ్ సంస్థకి తెలియజేస్తున్నాను.